ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ కూడా ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం ఏంటనంటే, యేసుక్రీస్తు నికోదేముతో చెప్పినటువంటి రెండు విషయాల గురించి. ఒకటి, నీటి మూలంగా జన్మించాలి. రెండు, ఆత్మ మూలంగా జన్మించాలి. మీరు చూసే ఉంటారు గడిచినటువంటి వీడియోలో బాప్తిస్మం అంటే ఏమిటి, నీవు తీసుకున్నటువంటి బాప్తిస్మం సరి అయినటువంటిదేనా అనేటువంటి విషయాలని గడిచినటువంటి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఆ వీడియో చూసి నీటి మూలంగా జన్మించడం అనగా బాప్తిస్మం తీసుకోవడము అనేటువంటి కార్యక్రమాన్ని గురించి చాలా శ్రద్ధగా విని లేఖన భాగాలను అనుసరించి వాటిని పరిశీలన చేసి తెలుసుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము యేసుక్రీస్తు నికోదేముతో చెప్పినటువంటి రెండో భాగమైనటువంటి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏమిటి, ఎలా ఒక వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించగలడు అనేటువంటి విషయాలను గురించి ఈ రోజు మనము లేఖన భాగాలను పరిశీలిస్తూ దేవుని వాక్యాధారాలతో సహా ఆ విషయాల మీద మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ఆత్మ మూలంగా జన్మించడము అనేటువంటి కార్యక్రమం ఎలా జరుగుతుంది? నీటి మూలముగా జన్మించడం అని అంటే మనం నీళ్లలో మునిగి బాప్తిస్మం తీసుకొని నీళ్లలో నుంచి బయటికి రావడం ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానానికి సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి విషయాలకి సరిపోలుతుందని చెప్పి మనం గడిచినటువంటి వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఈ రెండవ భాగం అయినటువంటి ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏమిటి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం అని అంటే నీళ్లలో మునిగి నీళ్లలో నుంచి బయటికి రావడం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. నీళ్ళు ఎక్కడుంటాయంటే పలానా చోట ఉంటాయి. ఒక చెరువు గాని, లేకపోతే సముద్రం గాని, లేకపోతే మరొక కొలను గాని. కొన్ని సంఘాలలో ఏంటంటే బాప్తిసాల కోసం ప్రత్యేకంగా ఒక తొట్టి అనేటువంటిది నిర్మించి అందులో బాప్తిసాలు ఇవ్వడం అనేటువంటిది మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే ఆత్మ మూలంగా కూడా జన్మించాలి ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అంటే. ఇప్పుడు ఆత్మ ఎక్కడుందని వెళ్తాం మనం? పలానా రోడ్డు మీద ఉంటుందా ఆత్మ? లేకపోతే పలానా ఊరిలో పలానా అడ్రస్ లో పలానా డోర్ నెంబర్ లో ఉంటుందా ఆత్మ? ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్ల దగ్గరికి ఎలాగైతే వెళ్ళామో ఆత్మ దగ్గరికి కూడా అలా వెళ్ళి ఆత్మ మూలమైనటువంటి బాప్తిస్మం కూడా పొందుతాము. ఆత్మను గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఏది ఆత్మ? బైబిల్లో చాలా రకాలైనటువంటి ఆత్మలను గురించినటువంటి ప్రస్తావన ఉంది. వాటిని పరిశీలనగా చేసుకొని నిన్ను రెండవసారి ఆత్మ మూలముగా జన్మింపజేసేటువంటిది, ఆత్మ మూలంగా తిరిగి జన్మించేటువంటి విధానాన్ని గురించినటువంటి బోధ ఏదైతే ఉందో దాన్ని చాలా సుస్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవగాహన అవసరము మనకున్నది. కాబట్టి ఈ ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏమిటి అనేటువంటి విషయాలను గురించి మనము లేఖన భాగాలని అనుసరించి ఆ విషయాలను గురించి మాట్లాడుకుందాం. ఎందుకనంటే నేను మరొకసారి చెప్తున్నాను, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప, నొక్కి మరీ చెప్తున్నాడు యేసుక్రీస్తు, వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్పేసి. కాబట్టి ఆ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నికోదేము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మనతోని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ఆత్మ మూలముగా జన్మించడము అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి? బైబిల్లో ఎన్ని రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి? ఆ విషయాలను గురించి మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరత ఉంది. పరిశీలనగా బైబిల్ని తెలుసుకోలేనట్లయితే ఏ ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించాలి అనేటువంటి విషయం నీకు అర్థం కాదు. నీకు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం లేదో దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది దుర్లభమైపోతుంది. ఒకసారి లేఖన భాగాలను మనము పరిశీలన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలను ఒకసారి మనము చదువుకుందాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. 11వ వచనము, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషునిలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము.
చూసారా ఎన్ని రకాలైనటువంటి ఆత్మల గురించినటువంటి ప్రస్తావన ఈ వచన భాగాల్లో ఉన్నదో. దేవుని ఆత్మ అని చెప్పి అన్నాడంటే పరిశుద్ధాత్మ, మనుష్యాత్మ, లౌకికాత్మ. ఈ ఆత్మలన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. మీరు 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో గనక చూసినట్లయితే అక్కడ దురాత్మ, దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి బయలుదేరి వచ్చి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దురాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, మనుష్యాత్మ ఉన్నది, లౌకికాత్మ ఉన్నది. ఇన్ని రకాలైనటువంటి ఆత్మల ప్రస్తావన అనేటువంటిది మనము బైబిల్లో నుండే చూసేటువంటి అవకాశం మనకి కలుగుతూ ఉన్నది. మరొక వచనాన్ని నేను మీకు తెలియజేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటనంటే, ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము అని చెప్పేసి పౌలు ఎఫెసీయులకు తెలియజేస్తున్నాడు. ఇప్పటిదాకా చూసినటువంటి ఆత్మలు ఉన్నవి, ఇక్కడ దురాత్మల సమూహము అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే ఇవి చాలా రకాలైనటువంటి ఆత్మలు, అనేకమైనటువంటి ఆత్మలు. వీటన్నింటిని మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి నిన్ను తిరిగి జన్మింపజేసేటువంటిది ఏ ఆత్మ? నిన్ను మరలా దేవుని రాజ్యంలోకి ప్రవేశింపజేయడానికి అవసరమైనటువంటి ఆత్మ ఏది? ఏ ఆత్మ ద్వారా నువ్వు జన్మించాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఈ విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి. ఇన్ని రకాలైనటువంటి ఆత్మలను గురించినటువంటి ప్రస్తావన, వివరణ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆత్మను గురించినటువంటి వివేచన, అంతకు మించి నిన్ను తిరిగి జీవింపజేసేటువంటి ఆత్మను గురించినటువంటి అవగాహన నువ్వు నేను కూడా కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఎంత మాత్రం కూడా లేదని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ మనతో మాట్లాడినటువంటి విషయాల ద్వారా మనము గమనిస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసి దేవుని రాజ్యానికి వారసులం అవడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్తున్నానంటే, ఈ రోజుల్లో చాలా సంఘాలలో మనము గమనించినట్లయితే ఏది ఆత్మో ఏది కాదో అసలు ఈ ఆత్మను గురించినటువంటి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మనుషులను ఊగిపోయేలాగా చేసి, మనుషులను భయభ్రాంతులకు గురి చేసి, ఇంటి పెంకులు పైన ఎగిరిపోయేలాగా గట్టిగా ప్రార్థన చేస్తూ కింద పడి దొర్లేలాగా చేస్తూ ఒక రకమైనటువంటి మానసిక సంబంధమైనటువంటి వ్యాధులకు, మానసిక సంబంధమైనటువంటి రుగ్మతలకు వారిని గురి చేసి ఇదే దేవుని ఆత్మ, ఇదే పరిశుద్ధాత్మ అనేటువంటి నడిపింపులో అనేక మందిని ఈ రోజు సంఘాలు నడిపించడం మనం చూస్తున్నాము. వీరికి ఏమాత్రం కూడా దేవుని ఆత్మను గురించినటువంటి విషయాలు గాని, ఒక మనిషిని తిరిగి జన్మింపజేసేటువంటి ఆత్మ అనేటువంటి యేసుక్రీస్తు ఏదైతే ప్రస్తావించాడో దాని గురించినటువంటి విషయాలు గాని ఏమాత్రం కూడా తెలియవు అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అది ఆత్మ కాదు. నిన్ను ఏమాత్రం కూడా రక్షించలేనటువంటి ఒక రకమైనటువంటి బోధ అది. మనుషులను మోసపుచ్చేటువంటి బోధ అది. మనుషులను తప్పుడు మార్గంలో వెళ్ళేలాగా ప్రోత్సహిస్తున్నటువంటి బోధ అది. కాబట్టి ఆత్మను గురించినటువంటి వివేచన, అవగాహన లేఖన భాగాలను అనుసరించి తెలుసుకుంటేనే గానీ నీకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. లేకపోతే ఊగిపోయి మనుషుల తలల మీద, వాళ్ళ శరీరాల మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మని మీదకి వచ్చింది అనేటువంటి భ్రమలోకి మరి ప్రజల్ని ఈ రోజు అనేక మంది నడిపిస్తా ఉన్నారు. ఈ విషయాల ఎడల ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి వినయపూర్వకంగా మీకు నేను మనవి చేస్తూ, దయచేసి బైబిల్ని చదివి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన రాజ్యం వైపు ప్రయాణం చేయాలని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే అదే దేవుని ఆత్మ అనేటువంటి అవగాహనలోకి వెళ్ళిపోయి దేవుని రాజ్యానికి దూరస్తులుగా ఉండిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా కేవలం మనుషులు చెప్పేటువంటి మాటలను బట్టి కాదు గాని దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఈ విషయాలన్నింటినీ కూడా, ఈ ఒక్క విషయం అనే కాదు, ఏ విషయాన్నైనా సరే మనుషులు చెప్పేటువంటి విషయాల మీద, మనుషులు చెప్పేటువంటి బోధల మీద కాకుండా బైబిల్ని తెరిచి చదివి విన్నటువంటి విషయాలు, చెప్పబడినటువంటి విషయాలు వాక్యానుసారం, లేఖనానుసారం ఉన్నాయా లేదా అనేటువంటి
అవగాహనలోకి మనము నడిపింపబడినట్లయితే అది సరైనటువంటి విశ్వాసము, అది సరైనటువంటి మార్గము అని చెప్పి అనబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సందర్భాల్లో ఏమవుతుందనంటే, ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది అనంటే నువ్వు ఊగిపోవాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది అనంటే నువ్వు కింద పడి దొరలాలి. అదే పరిశుద్ధాత్మ అనేటువంటి నడిపింపులోకి జనాలని, విశ్వాసుల్ని నడిపిస్తున్నటువంటి బోధనలు మనము ఈరోజు చాలా మందిలో, మనము చాలా సంఘాల్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ కొత్తగా బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం అంత లోతుగా లేకపోవచ్చు. ఆ వ్యక్తి ఏమనుకుంటాడనంటే, ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే చేస్తున్నారో, ఈ ఊగిపోవడము, గట్టిగా అరిచి ప్రార్థన చేయడము, లేకపోతే కింద పడి దొరలడము, ఆహాహా హోహోహో అని చెప్పేసి అనడము, ఇదే పరిశుద్ధాత్మేమో, ఇలాగ చేస్తేనే ఆత్మ నా మీదకి వచ్చినట్టేమో అనేటువంటి భ్రమ ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని చూసి, ఈయనకు అలాంటి నడిపింపు లేనప్పటికీ కూడా, అటువంటి విధానం అనేటువంటిది ఇతనికి ప్రేరేపణ కలగనప్పటికీ కూడా, వీళ్ళు ఏమనుకుంటారో, నేను ఇలా ప్రవర్తించలేకపోతే, వాళ్ళలాగా నేను లేకపోతే నాకు పరిశుద్ధాత్మ రాలేదని చెప్పి అనుకుంటారేమో, నేను దేవునికి దూరంగా ఉన్నాను అనేటువంటి భావంలోకి వీళ్ళందరూ కూడా నన్ను గురించి తక్కువగా అనుకుంటారేమో అని చెప్పి ఈ వ్యక్తి కూడా వాళ్ళలాగా యాక్ట్ చేయడం మొదలు పెడతాడు, నటించడం మొదలు పెట్టి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈయన కూడా అలాగే చేస్తాడు. ఈ బోధించేటువంటి వ్యక్తి ఏం చేస్తాడనంటే, నీవు కూడా పరిశుద్ధాత్మలోకి వచ్చావు, నీ మీదకి కూడా పరిశుద్ధాత్మ వచ్చింది, కాబట్టి దీనిని తీసుకెళ్లి యేసుక్రీస్తు నికోదేముతో ఏదైతే చెప్పాడో, ఆత్మ మూలంగా జన్మించడం అనేటువంటిది నీకు అయిపోయింది, ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మం కూడా నీకు అయిపోయింది అని చెప్పినప్పుడు ఈ వ్యక్తికి వాక్యం పట్ల అవగాహన లేదు కాబట్టి, సరైనటువంటి బోధలో నడిపింపబడడం లేదు కాబట్టి ఏమనుకుంటాడనంటే, నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయాను, లేకపోతే ఖచ్చితంగా నేను దేవుని రాజ్యంలో ఉంటాను. ఎందుకనంటే నీళ్ళ బాప్తిస్మం అయిపోయింది, ఆత్మ సంబంధమైనటువంటి బాప్తిస్మం కూడా అయిపోయింది. నీటి ద్వారా జన్మించాను, ఆత్మ ద్వారా కూడా జన్మించాను, నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చేసింది అనేటువంటి నడిపింపులోకి, తప్పుడు దారిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వాక్యము లేకుండా, బైబిల్లో నుంచి దేవుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఆయన మాటల్ని పరిశీలన చేయకుండా నీవు చేసినట్లయితే అది సరైనటువంటి బాప్తిస్మం అనబడదు. నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను నికోదేము అని చెప్పి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని మనం ఇంతకు ముందు చదివాము. కాబట్టి ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. తర్వాత భాగం చూద్దాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి యొక్క ఆత్మ సంబంధమైనటువంటిది, లేకపోతే ఆత్మ మూలముగా జన్మించడం అనేటువంటిది నిన్ను జీవంలోనికి నడిపించేదై ఉండాలి, నిన్ను తిరిగి జన్మింపజేసేటువంటి దాని వలె ఉండాలి. అలా ఉంటేనే అది ఆత్మ మూలముగా జన్మించడం అంటారు. నీకు ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి పిచ్చి కథలు, లేకపోతే పిచ్చి పిచ్చి నాటకాలు అన్ని చెప్పి ఆడేసి ప్రజల్ని మోసం చేసినట్లయితే అది సరైనటువంటి విధానం అనబడదు. ఏదో పూనకాలు వచ్చి ఊగిపోయినటువంటి విధానం అనేటువంటిది యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జన్మము అని చెప్పి అనబడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఈ విషయాలు అనేటువంటివి, దేవుని చిత్తాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాలను గురించి కాస్త లోతుగా మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలను గురించి పౌలు హెబ్రీలకు కొన్ని విషయాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి వచన భాగాలను మనం ప్రస్తావించుకొని వాటిని పరిశీలన చేసి వాక్య భాగంలో మనము ముందుకు కొనసాగుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ పౌలు ఏం చెప్తున్నాడనంటే, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినువారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏంటి, ఏ విషయాలను గురించి పౌలు తెలియజేస్తున్నాడు? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఈ విషయాలను గురించి మాట్లాడుతున్నాడా? పౌలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి
విషయాలని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే పాలు త్రాగువాడు శిశువే గనుక బలమైన ఆహారం ఏమో అనుభవము గలవారికే అని చెప్పేసి ఈ విషయాలను గురించి పౌలు ప్రస్తావిస్తున్నట్లుగా మనము మాట్లాడుతున్నాం. 12వ వచనాన్ని కనుక మనం ప్రత్యేకంగా చదివినట్లయితే దేవోక్తులలోని అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేవోక్తి అనగా ఏమిటి? దేవుని యొక్క మాట. మీకు వాక్యం అర్థం కాలేదు కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే మీరు చాలా అనుభవం గలవారైనారు, బలమైనటువంటి ఆహారం తినేటువంటి వారిగా ఉండాల్సింది. కానీ మీ పరిస్థితి ఎలా ఉందనంటే దేవుడు తాను ఏదైతే బయలుపరిచాడో ఆ విషయాలలో పాలు త్రాగవలసినటువంటి వారై ఉన్నారు. మీరు అంటే శిశువుల్లాగా ఉన్నారు. పాలు త్రాగేవాడు శిశువే కదా, శిశువులకే పాలు అనేటువంటిది ఆహారంగా ఇవ్వబడుతుంది. కాబట్టి మీ పరిస్థితి అలా ఉన్నది అని చెప్పి పౌలు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ పరిశీలన చేస్తాం. దేవుని వాక్యాన్నే ఆహారంగా పోల్చి పౌలు మాట్లాడుతున్నాడు. బలమైన ఆహారము, తేలికైనటువంటి ఆహారము, చాలా తేలికగా జీర్ణం చేసుకునేటువంటి ఆహారము, నీకు బలాన్ని ఇచ్చేటువంటి, అధిక బలాన్ని ఇచ్చేటువంటి ఆహారము ఏమిటది? దేవుని వాక్యం సంబంధించినటువంటిది, దేవోక్తులకు సంబంధించినటువంటి విషయాలను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము గమనించాలి. అదే విషయాలను గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్నట్లుగా మనము గమనించగలం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు అని చెప్పి మాట్లాడుతున్నాడు అన్నమాట. పౌలు ఏ విషయాలైతే అక్కడ బలమైన ఆహారము, తేలికైనటువంటి ఆహారము, అనుభవ జ్ఞానము కలిగినటువంటి, సత్యవాక్య విషయంలో అనుభవము గలవారు తినేటువంటి ఆహారము, కొత్తగా బాప్తిస్మం తీసుకొని అప్పుడే జన్మించినటువంటి శిశువును పోలినటువంటి వారు తినవలసినటువంటి ఆహారము గురించి పౌలు అక్కడ ప్రస్తావన చేశాడు ముందు మనం చదివినటువంటి హెబ్రీ పత్రికలో. ఇక్కడ యేసుక్రీస్తు 6వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనంలో ఏం చెప్తున్నాడు అని అంటే, జీవాహారం నేనే, నా దగ్గరికి వచ్చేటువంటి వాడు ఏమాత్రం కూడా ఆకలి కొనడు అనేటువంటి విషయాల్ని, దేవోక్తులను గురించినటువంటి విషయం, లేకపోతే దేవుని వాక్యం అనేటువంటిది పౌలు ఏదైతే అక్కడ ప్రస్తావన చేశాడో ఆ ఆహారాన్ని గురించి యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే ఆహారము నేనే, ఆ ఆహారము జీవాహారాన్ని నేనే. మీరు ఏదైతే ఇప్పటిదాకా విన్నారో దేవోక్తులు అనేటువంటిది, అది ఏంటనుకుంటున్నారు ఆహారం అని అంటే? యేసుక్రీస్తే ఆహారము. అదే విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి, ఏ లేఖనాన్ని ఏ లేఖన భాగంతో పోల్చి మాట్లాడాలనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. అక్కడేమో పౌలు బలమైన ఆహారము, తేలికైనటువంటి పాల వంటి ఆహారము అని చెప్పి మాట్లాడాడు. ఇక్కడ యేసుక్రీస్తు ఆ ఆహారాన్ని నేనే అని చెప్పి మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. వచనాన్ని మరొక వచనంతో పోల్చి సరిచూసుకొని సత్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి పద్ధతి ఈ విధంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాల్ని గమనించాలని చెప్పి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని గురించి, జీవాహారం నేనే అని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడాడు కదా, దాన్ని గురించినటువంటి వివరణ అంటే యేసుక్రీస్తు ఇక్కడ తనని తాను ఆహారంతో పోల్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఆహారాన్ని గురించి మరొక విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. చాలా జాగ్రత్తగా వాక్యం వింటున్నటువంటి మీరు వచనాలని ఎలా పోల్చుకొని సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాల ఎడల నేను ప్రస్తావించేటువంటి వచనాలను జాగ్రత్తగా ఏ వచనాన్ని ఏ వచనంతో పోల్చి మాట్లాడుతున్నారు, ఇది సరైనటువంటి మార్గమేనా, సరైనటువంటి ఆత్మలోనే మనం నడిపింపబడుతున్నామా లేదా అనేటువంటి విషయాలని వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఎవరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు? పౌలు చెప్పినటువంటి పాలు, పౌలు చెప్పినటువంటి బలమైనటువంటి ఆహారము, యేసుక్రీస్తు తనను గురించి చెప్పినటువంటి సాక్ష్యం, ఆ జీవాహారం నేనే అని చెప్పి ఏదైతే అన్నాడో అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఈయన రాజులకు రాజు, ఈయన ప్రభువులకు ప్రభువు అనేటువంటి నామము ఈయనకున్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పైన 13వ వచనాన్ని కనుక మనం ప్రస్తావన చేసినట్లయితే,
ఈయన పాలు మాత్రమే కాదు గాని, ఈయన బలమైన ఆహారం మాత్రమే కాదు గాని, ఈయన జీవాహారం మాత్రమే కాదు గాని, ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మాత్రమే కాదు గాని, ఈయనకి ఇంకొక నామం కూడా ఉన్నది. ఇప్పుడు 16వ వచనం చదివాం కదా, పైన 13వ వచనాన్ని కనుక మనం ప్రస్తావన చేసుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడనంటే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇది యేసుక్రీస్తు యొక్క పేరు. దేవుని వాక్యం అనేటువంటి నామము ఆయనకు ఉన్నది అనేటువంటి విషయాలని ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటవుతుందనంటే, ఈ యొక్క విషయాలన్నిటి ఎడల సరైనటువంటి అవగాహన అనేటువంటిది మనము కలిగి ఉన్నటువంటి వారమై ఉండాలి. ఏమిటి ఆహారము, ఏమిటి ఆత్మ, ఏమిటి విషయాలు అనేటువంటివి చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశీలన చేసి మాత్రమే తెలుసుకొని, ఎవరైనా ఏదైనా విషయాన్ని గురించి బైబిల్ తీసి మాట్లాడినప్పుడు ఈ వ్యక్తి సరైనటువంటి బోధ చేస్తున్నాడా లేదా, సరైన విధానంలో మనల్ని దేవుని రాజ్యం వైపు నడిపిస్తున్నాడా లేదా అనేటువంటిది మనకి తెలిసిపోతూ ఉంటుంది. మనకి ఈ విషయాల ఎడల అవగాహన లేనట్లయితే, చెప్పింది బైబిల్ తెలిసి చూసి పరిశీలన చేసుకోలేనట్లయితే, ఏది చెప్తే అదే నిజమని చెప్పి నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విధమైనటువంటి భ్రమలోకి మనము వెళ్ళిపోయేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను మళ్ళీ మీకు మనవి చేసేటువంటి విషయం ఏంటనంటే, బోధ ఎవరు చేసినప్పటికీ వినండి, బైబిల్ని తీసి పరిశీలన చేసి ఆ విషయాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి నిర్ధారణ మీరు చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఈ ఆత్మను గురించినటువంటి అవగాహన మనం పెంపొందించుకున్నట్లయితే తిరిగి జన్మించేటువంటి దానిలోకి మనం ఎలా ప్రవేశించగలుగుతాము, ఎలా మనం తిరిగి జన్మించగలము ఈ యొక్క ఆత్మ ద్వారా అనేటువంటి విషయాలని మనము తెలుసుకున్నట్లయితే అది మనల్ని దేవుని రాజ్యంలోకి నడిపించేటువంటి విధంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనకి ఎలా తెలుస్తాయి అని అంటే, యాకోబు పత్రికలో ఆ విషయాలను గురించి మనము తెలుసుకోగలుగుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడనంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము, నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. ఎందుకు తిరిగి జన్మించవలసినటువంటి అవసరత ఉంది అంటే, గడిచినటువంటి వీడియోలో మనం చూసాం కదా, రక్తమాంసములు అనేటువంటివి దేవుని రాజ్యానికి ఎంత మాత్రం కూడా సరిపడవు. కాబట్టి ఈ యొక్క రక్తమాంసములతో కూడుకున్నటువంటి దేవుని చిత్తానికి, దేవుని స్వభావానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఈ యొక్క శరీరాన్ని యేసుక్రీస్తుతో పాటు మరణిస్తున్నటువంటి దానికి సాదృశ్య రూపకంగా మనము నీళ్లలో పాతి పెట్టేశాము. ఇది బాప్తిస్మము అనేటువంటి దాని గురించినటువంటి వివరణ. మరి ఆత్మ మూలముగా జన్మించడము అనేటువంటి జ్ఞానము, ఈ మొత్తం విషయాలన్నిటి ఎడల అవగాహన మనకి ఎలా కలుగుతుంది? బైబిల్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పట్టి రోజు చదివితే వస్తుందా? యాకోబు ఏం చెప్తున్నాడనంటే, ఎవడికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అడుగు ప్రతివానికి కూడా ధారాళంగా ఇస్తానని చెప్తున్నాడు కదా. కాబట్టి దేవుని దగ్గర వినయం గలవారమై, దేవుని దగ్గర భయభక్తులు గలవారమై ఈ విషయాల ఎడల మనము అవగాహన కలిగి ఉండాలి. అడగాలి దేవుణ్ణి, అయ్యా నాకు బాప్తిసానికి సంబంధించినటువంటి జ్ఞానం దయచేయి, అయ్యా నాకు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో తెలియజేయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేసి అడుగుతావో, అడుగు ప్రతివానికి దేవుడు ధారాళంగా ఇస్తానని చెప్తున్నాడు కదా. కేవలం మనుషులు బోధించేటువంటి విషయాల మీద, మనుషులు మాట్లాడేటువంటి విషయాల మీద మాత్రమే నువ్వు నమ్మిక ఉంచినట్లయితే, వాటి మీద మాత్రమే ఆధారపడినట్లయితే ఈ విషయాలను గురించి నీకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. దట్ మీన్స్ వాట్? నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. చెల్లించుకుంటావా అటువంటి మూల్యాన్ని? నువ్వు నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని పణంగా పెడతావా మనుషుల మెప్పు పొందడానికి అని చెప్పేసి? నీకు వాక్యము పరిశీలనగా తెలిసినప్పుడు, ఎవరైనా తప్పుడు మార్గంలో తప్పుడు బోధ నీకు చేసినప్పుడు వాళ్ళని ప్రశ్నించు, వాళ్ళకి తెలియజేయి.
మర్యాదపూర్వకంగానే మాట్లాడండి. బ్రదర్, ఈ విషయాలు ఇలా ఉన్నాయి, మీరు ఇలా ఎందుకు బోధిస్తున్నారు అని చెప్పి అడగండి, వాళ్ళకి తెలియజేయండి. కనీసం వాళ్ళైనా సరే మీరు మాట్లాడడం వల్ల వాక్యం మీద అవగాహన కలిగి దేవుని రాజ్యంలోకి ఇంకొకరిని మనం నడిపించిన వారం అవుతాం కదా. ఏమాత్రం కూడా పౌలు ఒక దగ్గర అంటాడు, విశ్వాస విషయంలో ఏమాత్రం కూడా మొహమాటం కలవారై ఉండకుడి అని చెప్పి పౌలు ఈ విశ్వాసాన్ని గురించి, లేకపోతే దేవుని రాజ్యానికి ఎలాగ మనం నడిపింపబడుతున్నాం అనేటువంటి విషయాలను గురించి మాట్లాడినప్పుడు పౌలు ఆ మాటని ప్రస్తావిస్తాడు. కాబట్టి విశ్వాస విషయంలో, నువ్వు తిరిగి జన్మించేటువంటి విషయంలో ఏమాత్రం కూడా మొహమాటం గలవారై, లేకపోతే ఏమైనా అనుకుంటారేమో, ప్రశ్నిస్తే ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి సందేహం ఏమాత్రం కూడా మనకి ఉండకూడదు. ఎందుకనంటే దానికి నువ్వు చెల్లించేటువంటి మూల్యం ఏంటనంటే నీ యొక్క జీవం, నిత్య జీవం అనేటువంటి మూల్యాన్ని చెల్లిస్తున్నావు నువ్వు. కాబట్టి ఎంత మాత్రం కూడా భయపడినటువంటి అవసరం లేదు. వాక్యం యొక్క అవగాహన కలిగి ఉండడానికి నీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టినా సరే అది నీకు జీవమే అవుతుంది. ఎందుకనంటే అది నిన్ను తిరిగి జన్మింపజేసేటువంటిది. కాబట్టి దాని యొక్క విలువ, దేవుడు మనకు దయచేస్తున్నటువంటి దాని యొక్క విలువ ఏంటో తెలుసుకొని ఈ విషయాల మీద మనము ముందుకు సాగినట్లయితే అది మన యొక్క జీవానికి కారణం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంలో నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముందుకి వాక్య భాగంలోకి మనము వెళ్దాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని పరిశీలన చేసేటువంటి విధానాన్ని గురించి యెషయా గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుణ్ణి అడగాలి. యాకోబు పత్రికలో మనం చూసాం కదా, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ఆ తర్వాత ఏం చేయాలనంటే దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదవాలి. తన చిత్తాన్ని గురించి దేవుడు ఏం బయలుపరిచాడు? వ్యక్తి చెప్పేటువంటి మాటలు వినడం కాదు, పాస్టర్ చెప్పేటువంటి మాటలు వినడం కాదు, సంఘంలో ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి మాటలు వినడం కాదు. విని వాటిని పరిశీలనగా యెహోవా గ్రంథం నుంచి, అంటే బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశీలన చేసి చదువుకోవాలి నువ్వు. తర్వాత కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడనంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడగాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అందులో నుంచి నీ నిత్య జీవాన్ని గురించి, లేకపోతే దేవుని యొక్క స్వభావంలోకి నిన్ను నడిపించేటువంటి విధానాన్ని గురించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు గ్రహించేలాగా నా కళ్ళు తెరిచి, నా హృదయాన్ని తెరిచి, వాటిని నాకు అర్థమయ్యి గ్రహించుకునేటువంటి శక్తి నాకు దయచేయి దేవుడా అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ఏ రకమైనటువంటి తప్పుడు బోధ బోధించేటువంటి వాళ్ళు వచ్చినా, ఏ రకమైనటువంటి యొక్క ముందు మనం మాట్లాడుకున్నట్లుగా దేవుని శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు, అంటే ఏదో ఊగిపోయి కింద మీద పడి దొర్లేటువంటి కార్యక్రమంలోనికి మనము ఏమాత్రం కూడా వెళ్ళము. ఎందుకంటే ఆత్మ అంటే ఏంటో మనం వాక్య భాగాల ద్వారా పరిశీలన చేసి అవగాహన కలిగి ఉన్నాం. కాబట్టి ఎంత విలువ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది అనేటువంటి విషయాలని మనము సరిగ్గా గ్రహించినట్లయితే మనల్ని మనము రక్షించుకోగలుగుతాము, ఇతరులను కూడా మనము దేవుని రాజ్యం వైపు నడిపింపగలిగేటువంటి శక్తి ఈ యొక్క దేవుణ్ణి అడిగి తెలుసుకోవడంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆత్మను గురించినటువంటి విషయాలు, ఈ యొక్క శరీరాన్ని గురించినటువంటి విషయాలు, ఎందుకనంటే నీళ్లలో ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి దాన్ని వదిలేసి వచ్చావు కదా, దాని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడు అనంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమైందనంటే, ఏ ఆత్మ మూలంగా నువ్వు జన్మిస్తున్నావు, ఏ ఆత్మ నిన్ను తిరిగి జీవింపజేసేటువంటి శక్తి గలదైనది. ఎందుకంటే ముందు మనం మాట్లాడుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఆత్మలు అనేటువంటి ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో మనం చూసాం కదా, దురాత్మల సమూహము అని చెప్పి మాట్లాడాడు. ఇన్ని ఆత్మల్లో నిన్ను తిరిగి జీవింపజేసేటువంటి ఆత్మ ఏది? అదే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఏంటనంటే, ఆత్మయే జీవింపజేస్తుంది, నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు ఆత్మయును జీవమునై ఉన్నాయి. ఇది నువ్వు జన్మించాల్సినటువంటి ఆత్మ. ఏ ఆత్మ నిన్ను తిరిగి జన్మింపజేస్తుంది అనంటే, నేను మీతో చెప్పి ఉన్నటువంటి మాటలు. ఈ మాటలని పౌలు పాల వంటి ఆహారం అన్నాడు, బలమైనటువంటి ఆహారం అన్నాడు. అదే ఆత్మని యేసుక్రీస్తు నేనే జీవాహారము అని చెప్పేసి అన్నాడు. ఏంటి ఇవన్నీ కూడా?
అని అంటే నేను మీతో చెప్తున్నటువంటి మాటలు అనగా దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం అనేటువంటి ఆత్మ ద్వారా నువ్వు తిరిగి జన్మించాలి. ఎందుకనంటే రక్తమాంసములు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అందుకని చెప్పి ఏమంటున్నాడనంటే ఇక్కడ యేసుక్రీస్తు శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది నిష్ప్రయోజనమైనటువంటిది కాబట్టి, శరీర సంబంధమైనటువంటి స్వభావం నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళలేదు కాబట్టి దాన్ని నీళ్ళలో వదిలేసాం, పాతిపెట్టేశాం. మనం దాని నుంచి బయటకు వచ్చేసాము. అందుకనే పౌలు ఏమంటాడనంటే ఇకను జీవించేవాడని నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు అని చెప్పి మాట్లాడతాడు అనమాట. మనమైతే చనిపోయాం. నిష్ప్రయోజనమైనటువంటి యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావాన్ని నీళ్ళలో వదిలేసాము, యేసుక్రీస్తుతో పాటు మరణించడానికి సాదృశ్య రూపకంగా. కాబట్టి ఇప్పుడు ఎవరు నీలో జీవిస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఆత్మ. ఈయనకి ఏం పేరుందని చూసాము 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనంలో. దేవుని వాక్యం అనేటువంటి నామం ఆయనకు పెట్టబడింది. ఈ వాక్యమే ఆత్మ అయి ఉన్నది అని చెప్పేసి ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో మనం చూస్తున్నాం. చూసారా, యేసుక్రీస్తు నికోదేముతో చెప్పినటువంటి ఆత్మ ద్వారా జన్మించడం, ఆత్మ మూలముగా జన్మించడం అనేటువంటి దానికి లేఖన భాగాలను పరిశీలన చేసి తెలుసుకోవడం ద్వారా ఏ ఆత్మ మూలంగా మనం జన్మించాలనేటువంటి అవగాహన ఈ విధంగా మనం కలిగి ఉండాలి. ఇది చాలా సుస్పష్టంగా వాక్యాన్ని పరిశీలన చేసి తెలుసుకునేటువంటి పద్ధతి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నటువంటి విషయాల్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తాడనమాట. ఏంటనంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి విషయాలని. మరి పౌలు ఏమయ్యాడు అనంటే, పౌలు చనిపోయాడు, నేనైతే చనిపోతిని అని చెప్పి పౌలు మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ అనేటువంటిది పౌలులో నివసిస్తా ఉన్నది. ఏంటి ఆత్మ అనంటే, క్రీస్తు నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఈ క్రీస్తు యొక్క నామం ఏంటనంటే దేవుని యొక్క వాక్యము. ఈ ఆత్మ ద్వారా, ఈ ఆత్మ మూలంగా నువ్వు తిరిగి జన్మించాల్సినటువంటి అవసరత, ఈ ఆత్మ మూలంగా నువ్వు తిరిగి జన్మించాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలను గనక మనము గమనించినట్లయితే ఈ క్రొత్తగా పుట్టేటువంటి విధానం, ఈ తిరిగి జన్మించేటువంటి విధానాన్ని గురించి అక్కడ కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తా ఉన్నాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. 13వ వచనము, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఇది తిరిగి జన్మించాల్సినటువంటి విధానం. దేవుడు తనను నమ్మినటువంటి ప్రతి వారికి కూడా ఈ అవకాశాన్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ వచన భాగంలో దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. శరీరేచ్ఛని బట్టి కాదు, మనుష్యేచ్ఛని బట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నువ్వు తిరిగి జన్మించాలి అనేటువంటి అనుభవంలోనికి నడిపింపబడాలి. ఏమిటి ఈ యొక్క వాక్యము, లేకపోతే తిరిగి జన్మింపజేసేటువంటిది ఏంటి అంటే మరింత వివరంగా మనం పరిశీలన చేసినట్లయితే వాక్య భాగాన్ని చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో అక్కడ ఏం మాట్లాడుతున్నాడనంటే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దేని ద్వారా తిరిగి జన్మించాలి? ఆత్మ అంటే ఏమిటి? వచనాన్ని పరిశీలన చేయాలి. ఏమిటి ఆత్మ, ఏమిటి వాక్యము, వాక్యమే ఆత్మ అని చెప్పి ఎలాగ మాట్లాడుతున్నాడు అనేటువంటిది బైబిల్ని పరిశీలన చేసి తెలుసుకోవాలి. ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటనంటే, మీరు క్షయబీజము నుండి కాక, అంటే తిరిగి ఎలా పుడుతున్నారు, ఎలాగ ఆత్మ మూలంగా జన్మిస్తున్నారు అనేటువంటిది, ఆ ఆత్మ అంటే ఏంటి అనేటువంటి విషయాలని మనకి స్పష్టంగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజము నుండి. చూసారా, బీజం అనగా విత్తనము,
విత్తనము దేవుని వాక్యము అని చెప్పి యేసుక్రీస్తు విత్తువ అని ఉపమానంలో తెలియజేశారు. ఆ కథ మనందరికీ కూడా తెలుసు కదా. కాబట్టి ఈ దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజము నుండి మీరు జన్మిస్తున్నారు, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ వచనాన్ని మనం తీసుకెళ్లి నికోదేముతో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆత్మ మూలముగా జన్మించడానికి సరిపోల్చి చూడండి. ఆత్మ అంటే దేవుని వాక్యమా కాదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది నిన్ను తిరిగి జన్మింపజేసేటువంటి ఆత్మ. ఏమిటి ఆ ఆత్మ అంటే దేవుని యొక్క వాక్యము. ఏమిటి దేవుని యొక్క వాక్యము అని అంటే నేనే ఆ జీవాహారాన్ని అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ఆ వచనాలన్నీ కూడా మనం చూసాం. నా సొంత మాటలుగా నేను చెప్పలేదు. నేను ప్రస్తావించిన ప్రతి ఒక్క విషయానికి కూడా వాక్యాన్ని, లేఖనాన్ని జోడించి నేను మీతో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి చెప్పేటువంటి విషయం వాక్యానుసారం ఉందా లేదా, లేకపోతే సొంతగా ఏదైనా కల్పించి కల్పనా కథల వైపు మిమ్మల్ని నడిపిస్తున్నారా అనేటువంటి విషయం ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ముందు చెప్పినట్లుగా దీని యొక్క విలువ ఏంటండి, దీని యొక్క మూల్యం ఏంటి? నిత్య జీవము. దేవుడు మనందరికీ అనుగ్రహించాలని చెప్పేసి ఆయన నిశ్చయించినటువంటి, జగత్పునాది వేయబడక ముందే ఆయన సంకల్పించినటువంటి నిత్య జీవం అనేటువంటి విషయం. కాబట్టి నీవు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, జన్మించాలంటే అసలు నీకు ముందు వాటి ఎడల అవగాహన కలిగి ఉండాలి కదా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా, నీకు ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా విషయాలన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాటిగా వీటిని ఎంచి నువ్వు పరిశీలన చేసినప్పుడు మాత్రమే అవి నీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. మరింత ముందుకు మనం వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఏం మాట్లాడతాడనంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క వాక్యము ఏమవుతుందనంటే శరీరాన్ని ధరించుకుంటుంది. ఈ వాక్యం అనేటువంటి ఆత్మ ద్వారా నువ్వు జన్మిస్తావు. జన్మించడం అని అంటే ఒక రూపు సంతరించుకోవడం. ఈ రూపు దేని ద్వారా వస్తుందనంటే ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుంటుంది. దాన్ని యేసుక్రీస్తులో దేవుడు చేసి చూపించాడు. యేసుక్రీస్తుకు ఒక్కడికైనా ఆత్మ శరీరంగా ధరించింది, లేకపోతే వాక్యము శరీరధారి వచ్చింది. యేసుక్రీస్తులో నువ్వు మరణించినప్పుడు యేసుక్రీస్తుతో పాటు తిరిగి జన్మిస్తున్నావు అనేటువంటి దానికి సాదృశ్య రూపకంగానే కదా బాప్తిస్మంలోకి వెళ్ళావు. అదే కదా నీ నమ్మకం, దాని మీదే కదా నువ్వు విశ్వాసం ఉంచావు. అయితే యేసుక్రీస్తు అనేటువంటి వాని ద్వారా దేవుడు ఎలాగ ఈ విషయాలను తీసుకొని వస్తున్నాడు, యేసుక్రీస్తు ద్వారా ఈ విషయాలను ఎలాగ తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు అనేటువంటి విషయాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయము 10-11 వచనాలను కనుక మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందనంటే, క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11వ వచనము, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇది దేవుని వాక్యం మాట్లాడుతున్నటువంటి విధానం. ఇది దేవుడు బయలుపరిచినటువంటి ఆత్మను గురించినటువంటి జ్ఞానం. ఇది వాక్యము ద్వారా పరిశీలన చేసి తెలుసుకొని ఏది మనుష్యాత్మ, ఏది పరిశుద్ధాత్మ, ఏది మనుష్యాత్మ, ఏది నిన్ను తిరిగి జీవింపజేసేటువంటి జీవము కలిగినటువంటి ఆత్మ అనేటువంటి విషయాల మీద అవగాహన కలిగి ఉన్నట్లయితే అది నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. అది నిన్ను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. కాబట్టి ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా బ్రతిమాలి తెలియజేసేటువంటి విషయం ఏంటనంటే, మనుషుల యొక్క మాటల ఎడల ఆకర్షితులై దేవుని రాజ్యానికి దూరం కాకండి. మనుషుల బోధల యందు ఆసక్తి గలవారై ఉండి కల్పనా కథల వైపు వెళ్ళకండి. దేవుడు అమూల్యమైనటువంటి వాక్య భాగాన్ని, ఆయన యొక్క మాటల్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి చెప్పేటువంటి విషయాలన్నిటి ఎడల కూడా వాక్యాన్ని పరిశీలన చేసి తెలుసుకొని దేవుని రాజ్యానికి మనము మరింత చేరువగా వెళుతూ ఒకరోజు యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయనకు తగినటువంటి వారముగాను, ఆయనకు సమరూపము కలిగినటువంటి వారముగాను ఉండి నిందారహితులుగాను నీతిమంతులుగాను ఆయన ముందు ధైర్యముగా నిలబడాలని చెప్పేటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఆ రకమైనటువంటి నడిపింపులోనికి తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశమే ఈ యొక్క ట్రూ బైబిల్ వాయిస్ ఇన్ తెలుగు అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏంటంటే, ఇప్పటిదాకా
మనం మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏమిటి అనేటువంటి విషయాలను గురించి మీరు విన్నారు కదా. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే, ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కనుక మీకు ఉన్నట్లయితే, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్ లో మీరు మమ్మల్ని ఆ యొక్క ప్రశ్నలు అడిగినట్లయితే మీకు ఎల్లప్పుడూ కూడా వాక్య పరిచర్య చేయడానికి, లేకపోతే మీకు ఉన్నటువంటి సందేహాలను తీర్చి మీకు తెలిసినటువంటి విషయాలను కూడా మేము తెలుసుకొని మరింత ముందుకి వాక్యం ఎడల అవగాహన కలిగి లోతైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి మార్గంలో మనందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.